అధ్యక్ష, క్లారిఫికేషన్లో శాసనమండలి సభ్యులు తీర్మార్ మల్లన్న గారు, మహేష్ గౌడ్ గారు, ఏవిఎన్ రెడ్డి గారు, పెద్దలు జీవన్ రెడ్డి గారు చాలా అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా తీర్మార్ మల్లన్న కులగణనకు సంబంధించి 1931 బ్రిటిషర్స్ ఉన్నప్పుడు కులగణన జరిగితే దాదాపుగా 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ ప్రభుత్వమే ఈ దేశంలో మొదటిసారి ప్రయత్నం చేసింది. మొదటి విడత చేసిన ప్రయత్నం ఇంకా కొంతమంది నమోదు చేయించుకోలేదు. మొదటి విడత చేసిన ప్రయత్నంలో 96.9% ఇందులో పాల్గొంటే 3.1% పాల్గొనలేదని రెండో విడత కూడా అవకాశం ఇచ్చి చేసినాం. 17 తారీఖు రోజు కులగణనకు సంబంధించిన పూర్తి స్థాయి చర్చ సభలో జరుగుతుంది. ఆల్రెడీ మనం 42% బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలి అని, ఈ 42% రిజర్వేషన్లు అమలు జరగాలంటే మన దగ్గర లెక్క ఉండాలి. మనం చేసుకున్న లెక్కను మనమే తప్పు పడితే రేపు ఏ చట్టం ముందు ఏ న్యాయస్థానం ముందు ఈ 42% రిజర్వేషన్ అనేది నిలబడదు. దయచేసి సహచర మిత్రులకు నేను చెప్పేది, ఈరోజు మనం చేసే ప్రయత్నం చాలా భగీరథ ప్రయత్నం. 42% పెంచడానికి అన్ని వర్గాలను కూడగట్టుకొని ముందుకెళ్ళాలనుకుంటున్నాను. ఆనాడు మండల్ కమిషన్ కూడా కాంగ్రెస్ పార్టీ చేసి మండల్ కమిషన్ 52% బలహీన వర్గాలు ఉన్నారని చెప్పి 27% రిజర్వేషన్ రికమెండ్ చేసింది. దాన్ని సుప్రీంకోర్టు అప్పీల్ కూడా చేసింది. దాంతో ఈరోజు 27% రిజర్వేషన్. ఈ 27% రిజర్వేషన్ని ఈరోజు మళ్ళీ పెంచి 42%కి పెంచాలనుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మొదట వచ్చే 42% తీసుకొని దాన్ని ఏ విధంగా ఇంకా ముందుకు వెళ్ళాలనో ప్రణాళికబద్ధంగా మనం ముందుకు వెళ్ళినప్పుడే బలహీన వర్గాలకు రాహుల్ గాంధీ గారు చేయాలనుకుంటున్న న్యాయం జరుగుద్ది. అందుకే దీనికి అందరినీ సహకరించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇదే కాకుండా 30-35 సంవత్సరాల నుంచి ఎస్సీ ఉపకులాల వర్గీకరణ మీద కూడా ఎన్నో పోరాటాలు జరిగినాయి. ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా దానికి ప్రత్యక్ష సాక్షి. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మనం క్యాబినెట్ సబ్ కమిటీ వేయడమే కాకుండా 1 మ్యాన్ కమిషన్, షమీమ్ అఖ్తర్ కమిషన్ వేసి వారు ఇచ్చిన నివేదికను తూచా తప్పకుండా ఈరోజు 15% ఎస్సీ రిజర్వేషన్లు కూడా 9%, 5%, 1%గా పంచి వర్గీకరణ ఉపకులాలకు కూడా పంచిపెట్టడం జరిగింది. ఈరోజు ఇది కూడా ఒక సామాజిక చైతన్యంతో కూడుకున్న ప్రతిపాదన. భవిష్యత్తులో జనాభా పెరిగినట్టుగా రిజర్వేషన్లు పెరిగితే మళ్ళీ ఆ దామాషా ప్రకారం వాళ్ళ రిజర్వేషన్లు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. సభ్యులు ఈ సామాజిక సమీకరణల నేపథ్యంలో సామాజిక న్యాయం చేయడానికి ప్రభుత్వం ఏదైతే ప్రయత్నం చేస్తుందో నాకు ఇది ఒక గొప్ప అవకాశం అధ్యక్ష. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చిండ్రు పోయినారు, కానీ ఎవరికి ఈ రెండు వర్గాలను ఒకేసారి ఒకే సంవత్సరంలో వాళ్ళకి న్యాయం చేయడానికి అవసరమైన ప్రణాళికలను రచించడానికి నాకు గొప్ప అవకాశం వచ్చింది. దీన్ని మనం ముందుకు అందరం కలిసికట్టుగా తీసుకెళ్దామని కోరుకుంటున్నా. అదేవిధంగా కార్పొరేషన్లలో కేటాయించిన నిధులు, పెట్టిన ఖర్చు, వీటన్నిటిని కూడా తీర్మార్ మల్లన్న గారు ప్రస్తావించడం జరిగింది. నేను కూడా వారితో ఏకీభవిస్తున్నా. ముఖ్యంగా మోస్ట్ బ్యాక్వర్డ్ కార్పొరేషన్స్కి పేపర్ మీదనే కేటాయింపులు జరిగినాయి, నిధులు ఇది కాలేదు. అయితే గత 10 ఏళ్ళు అసలు అన్ని రకాలుగా అన్ని రకాలుగా ఉల్లంఘనలు లేకపోతే రకరకాల పరిస్థితుల వల్ల బడ్జెట్ తలకిందులై ఉన్నది. మొన్న వచ్చిన బడ్జెట్లో కూడా మా ఆర్థిక మంత్రి గారు మేము కూర్చొని మాట్లాడి అంతకంటే ముందు 2,95,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే దాన్ని కొంత తగ్గించా 2,91,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టినాం. ప్రతి సంవత్సరం బడ్జెట్లు పెంచుకుంటూ పోయిన చరిత్ర. కానీ మొదటిసారి మేము ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో కొంత తగ్గించే పెట్టినాం. కానీ రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఉన్న ఆర్థిక మందగమనం మన రాష్ట్రం మీద కూడా పడ్డది. కాబట్టి ఈరోజు 2,91,000 పైచిలకు కోట్ల బడ్జెట్ మనం ప్రవేశపెడితే నాకు తెలిసి ఇంకా లెక్కలు పూర్తిగా రాలేదు, కానీ 2,25,000 కోట్ల లోపలనే మన బడ్జెట్ ఆగిపోతుంది. అంటే దాదాపుగా 70,000 కోట్ల రూపాయలు మన అంచనా వేసిన నిధులు మనకు చేరలేదు. ఈ 70,000 కోట్ల రూపాయలు కేటాయించిన ప్రతి దాంట్లో కొంత కోతలు విధించాలి. ఇంతకుముందు ఏవిఎన్ రెడ్డి గారు చెప్పాను, 6,500 కోట్లు నేను తినకపోయిన జీతభత్యాలు, పెన్షన్లు ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిందే. 13 లక్షల పైచిలకు ఉద్యోగస్తులు ఉన్నారు, రెగ్యులర్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్. ఈ ప్రభుత్వం నుంచి ప్రతి నెల జీతాలు ఇవ్వాల్సిన వాళ్ళు 13 లక్షల పైచిలకు ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడు నేను అప్పుల లెక్కలని చెప్పిన దానికి యావరేజ్గా 6,500 కోట్ల రూపాయలు ఎవ్రీ మంత్ నేను అన్నం తినకపోయినా ఉపవాసం పడుకున్నా వాళ్ళకి కట్టాల్సింది. నా రాష్ట్ర ఆదాయం 18,000 నుంచి 18,500 కోట్లు ప్రతి నెల అధ్యక్ష. ఇక మిగిలింది నాకు 5,000 నుంచి 500 కోట్లే. వారు రోజుకు 18 గంటలు
ఈ మనం సర్కస్లో ఒక బాల్ ఎప్పుడు పడకుండా 3 బాళ్ళు పెట్టి ఎగరేస్తేనే నడుపుతూ ఉంటారు కదా అధ్యక్ష, ఒక్కొక్కసారి ఒక్కొక్క బాల్ను చేతిలో పట్టుకున్నట్టు. వారు ప్రతి నెలలో ఓసారి షాది ముబారక్, ఓసారి కళ్యాణ లక్ష్మి, ఓసారి రైతు భరోసా, ఓసారి రైతు రుణమాఫీ, లేకపోతే ఇట్లా రకరకాల పథకాలు. ఓ నెల బ్యాంక్ అతనికి నెల కొంచెం లేటు కడతాను, ఇట్లా సమన్వయం చేసుకోవడానికే సగం జీవితం అయిపోతుంది అధ్యక్ష. సో ఈ వాస్తవ ఆర్థిక పరిస్థితులను నేను ఆర్థిక మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఎక్స్రే తీసినట్టుగా మీరు ప్రజలకు అందరికీ వివరిద్దాం. మనం ఏవిఎన్ రెడ్డి గారికి సూచన చేసిండు, వారంటే కొంచెం మొండి ధైర్యంతో ఉన్నారు కానీ మాకంత మొండి ధైర్యం లేదు. ఎందుకంటే ప్రజలకు హామీలు ఇచ్చినాం, ఇట్లా కొన్ని కోతలు విధించేసి ఇది ఇంతనే ఉంది, దీనికే ఖర్చు పెడతా అని చెప్పేంత ధైర్యం నాకు కానీ మా ఆర్థిక మంత్రి గారికి కానీ లేదు. వీలైనంత మేరకు చేయాలనేది సంక్షేమాన్ని అమలు చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముందుకు వెళ్తూ తెచ్చిన అప్పులను కూడా సవరించుకొని మిత్తిలను తగ్గించుకొని దీన్ని ఏ రకంగా సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలనో ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. ఆదాయాన్ని కూడా పెంచుకోవాలనుకుంటున్నాం, కానీ ఆదాయం పెంచుకోవాలంటే ఏవి విద్యుత్ ఛార్జీలు కానీ లేకపోతే ఏ ఛార్జీలు కూడా పెంచే పరిస్థితి లేదు. మరి ఎక్కడైతే లీకేజీలు ఉన్నాయో జిఎస్టీలో కావచ్చు, ఎక్సైజ్ కావచ్చు, శాండ్ కావచ్చు, లేకపోతే ఇతర ఆదాయాలు ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు కొల్లగొట్టిన వాటిని నియంత్రించి దాన్ని మెయిన్ స్ట్రీమ్లోకి ఇన్కమ్గా మార్చుకొని ఆ ఆదాయాన్ని పెంచడం ద్వారా ఇవన్నిటిని అమలు చేయాలనుకుంటున్నాం. డెఫినెట్గా పద్దులలో మల్లన్న గారు ఏదైతే అంశాలు లేవనెత్తారో ఈచ్ కార్పొరేషన్, ఈచ్ సామాజిక వర్గం పట్ల వారు పూర్తి స్థాయిలో ఎక్సర్సైజ్ చేసిండ్రు. వారికి కూడా నా సూచన, ఆర్థిక మంత్రి గారితో ఒకసారి కూర్చొని ఆ వివరాలు అందించండి. రేపు ఇట్లాంటి తప్పిదాలు జరగకుండా ప్రజలకు ఏం చేయగలమో వివరిద్దాం. ఒకవేళ ఏదైనా పరిస్థితి ఉంటే ప్రజలను 1-2 సంవత్సరాలు వాయిదా కోరదాం. మనం విధిలేని ఖర్చు ఎందుందో విద్యాశాఖ కూడా 21,000 కోట్లు కేటాయించడం పోయినసారి 8% రఫ్లీ 15% వరకు నిధులను పెంచి ఇది ఖర్చు కాదు పెట్టుబడి, భవిష్యత్తు కోసం పెడుతున్న పెట్టుబడి అని చెప్పి వాటిని కూడా పెంచాలనుకుంటాం. ప్రాధాన్యతలు మనం చర్చించి నిర్ణయించుకుందాం. మేము స్పష్టంగా మీ అందరి ముందలనే పెట్టి మీ ఆలోచన తీసుకుంటాం. అదేవిధంగా ఆనాడు దామోదర్ రాజనరసింహ గారు, బట్టి విక్రమార్క గారు ఆనాడు SC/ST సప్లాయిని తీసుకొచ్చారు, చట్టాన్ని చేసి చట్టబద్ధత కల్పించారు. కాబట్టి ఈరోజు ఆ వర్గాలకు న్యాయం జరుగుతుంది. బీసీ సప్లాయిని కూడా చేయాలన్నదే నా ఆలోచన. దానికి కూడా మనం సమీకరించుకుందాం, చర్చించుకుందాం. వాళ్ళకు న్యాయం జరగాలి. ఇన్ని రోజులు జరిగిన అన్యాయాన్ని, నష్టాన్ని పూడ్చడానికి ఏ రకంగా మనం చట్టబద్ధత కల్పించి మన చిత్తశుద్ధితో నిరూపించుకోవాలో మన ప్రభుత్వం తప్పకుండా ముందుకు వెళ్తుంది. ఈ విషయాలన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుంటాం. కేసులకు సంబంధించి మహేష్ గౌడ్ గారు ప్రస్తావించారు. ఈ కేసులు మనం ఆషామాషి ఇక్కడ చర్చించేదన్న నిర్ణయం తీసుకున్న కోర్టులు గతంలో కొట్టేసినాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తీసేసిన కేసులను రాజకీయ నేపథ్యంలో పెట్టిన కేసులు కాబట్టి కోర్టులకు వెళ్తే కొట్టేసారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా కొన్ని కేసులు తీసేస్తే కోర్టులకు వెళ్తే కొట్టేసిండ్రు. ఈరోజు ముఖ్యమంత్రి ఉండి నేను కూడా నిన్నమన్న కోర్టులో పోయి నా మీద రాజకీయ కక్షతో పెట్టిన కేసులైనా ముఖ్యమంత్రి హోదాలో కూడా నిన్నమన్న కోర్టుకు పోయి నించొని న్యాయస్థానాలను గౌరవించి ఆ కోర్టు కేసులను అన్నిటిని కూడా మనం చూస్తున్నాం. డెఫినెట్గా తీయగలిగిన కేసులు ఏమేమి ఉన్నాయో వాటిని పరిశీలిద్దాము. ఎందుకంటే మనం ఇక్కడ కూర్చొని తీసేసిన కోర్టులు ఆమోదిస్తలేవు. నేను అందుకోసమే వాటిని జాగ్రత్తగా గమనిస్తున్నా. వాటిని కొంత మనం పక్కాగా ప్రణాళిక చేసుకొని ముందుకెళ్తే తప్ప ఈ కేసులను తీయడానికి అవకాశం లేదు. కాబట్టి వాటిని ఎట్లా తీయాలి, ఏం చేయాలనేది ఓ రోజు సభలో చర్చించి అందరి సూచన మేరకు నిర్ణయం తీసుకుందాం. ఒకవేళ ఏదైనా విషయం వస్తే న్యాయస్థానాలలో ఏ విధంగా ఎదుర్కోవాలో ప్రభుత్వం మనం అందరం కలిసి ఎదుర్కొందాం. రాజకీయ కక్షా సాధింపులో భాగంగా ఏవైతే పెట్టినరో వాటిని తీసేద్దాం. అదేవిధంగా ఉద్యోగాల డిఏలు కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి ప్రస్తావించారు. అధ్యక్ష, 8,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల యొక్క బెనిఫిట్స్, డిఏలు, డిఏలు కాదు అసలు బెనిఫిట్స్ రిటైర్ అయిపోయిన వాళ్ళకు వారు మాకు ఇచ్చిపోయిన నజరానా. ఇప్పుడు మేము నెలకు 200 నుంచి 300 కోట్లు వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాం. 1000 కోట్లు నెలకి ఇచ్చుకుంటూ పోతే కూడా సంవత్సరం పడుతుంది వాళ్ళ బకాయిలు తీర్చడానికి. వారి బకాయిలు ఎగ్గొట్టేదానికే 58 ఏళ్ళు ఉన్న రిటైర్మెంట్ వయసును 61 ఏళ్ళకి పెంచండి, ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుందని. ఇప్పుడు ఆ 61 ఏళ్ళు పూర్తి అయిపోయినాయి, అందరు రిటైర్ అయిపోతారు. ఒక చిన్న అటెండరు ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయితే మినిమం 50 లక్షలు ఇవ్వాల్సి వస్తుంది అధ్యక్ష. ఓ స్థాయి ఉన్న ఉద్యోగి రిటైర్ అయితే 1,12,00,000 మొన్న మా ఆర్థిక శాఖతో ఏదో సమీక్షిస్తూ ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయితే ఎంత పడుతుంది ఆ భారం అంటే, అటెండర్ స్థాయి ఉద్యోగి అయితే 50 లక్షలు పడుతుంది, కొంచెం స్థాయి ఉన్న ఉద్యోగి అయితే 1,00,00,000 నుంచి 1,15,00,000 పడుతుంది సార్ అంటారు. వేలాది మంది ఉద్యోగులు
ఈ 3 ఏళ్ళు పెంచడం వల్ల 3 ఏళ్ళు పూర్తి అయిపోయి ఇప్పుడు రిటైర్మెంట్ బాటన పడుతున్నారు. 8,000 కోట్లు రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క బెనిఫిట్సే మా దగ్గర పెండింగ్ ఉన్నాయి. దాన్ని కూడా కొత్త బడ్జెట్లో ఆర్థిక మంత్రి గారు నేను చర్చించుకున్నాం. ఒక పరిష్కారం చూపిస్తే ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేకుండా వాళ్ళకి ఎప్పుడు ఇస్తే ఒక స్పష్టత ఇస్తాం, ఒక కార్యాచరణ చేసుకొని రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఒక నమ్మకం కలిగించి వాళ్ళు కూడా వాళ్ళ జీవితాన్ని ఒక ప్రణాళికబద్ధంగా నిర్వహించి ఈ ఫలానా నెల నా డబ్బులు వస్తాయంటే అతను ఎక్కడైనా సర్దుకోవడమో చెప్పుకోవడమో ఇచ్చుకున్న వాళ్ళకు కూడా తారీఖు చెప్పుకోవడానికి ఉంటుంది. క్లియర్గా వాళ్ళ సీనియారిటీ ప్రకారం ఏ రకంగా చేస్తామో సంవత్సరం తిరిగే లోపల 100% వాళ్ళ బకాయిలన్నీ చెల్లిస్తాను మాత్రం నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఓవర్ నైట్ 1 నెల 2 నెలల్లో చేస్తామని నేను చెప్పినా అది అబద్ధము. చెప్పడం వల్ల వాళ్ళు ఇంకా మరింత ఆందోళనకు గురై 2 నెలల తర్వాత రాకపోతే ఆందోళనకు గురై సెక్రటేరియట్ల చుట్టూ పర్యవకారుల చుట్టూ తిరిగి అనవసరంగా వాళ్ళు ప్రయాసపడమే తప్ప 25 ఏప్రిల్ 1 నుంచి 26 మార్చి 31 లోపల సంవత్సరం తిరిగే లోపల ఫైనాన్షియల్ ఇయర్లో 100% రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ అన్నిటిని కూడా ఇస్తాం. అదేవిధంగా మిత్రుడు డిఏల గురించి మాట్లాడిండు. ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వడానికే తలప్రాణం తోకకు వస్తుంది. మా ప్రభుత్వ ఉద్యోగులకు నేను ఇక్కడ నుంచి విజ్ఞప్తి చేస్తున్నా, నెల 1వ తారీఖు నాడు జీతాలు తీసుకొని మనం ప్రభుత్వానికి కొంత సేవలు అందిద్దాము. కొంత సమయం పడుతుంది. ఈరోజు ఏమాత్రం ఏం చేసుకున్నా ఈ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. మన 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వడానికి రిజర్వ్ బ్యాంకు దగ్గర అప్పుడప్పుడు చేబదులు అంటారు కదా అధ్యక్ష, ఊర్లలో అంటాం కదా, బ్యాంకు లోను షూరిటీస్ కాకుండా చేబదులు మళ్ళీ ఇస్తాం. 4,000 కోట్ల రూపాయలు చేబదులు చేసి ఫస్ట్ నాడు జీతాలు ఇచ్చిన అధ్యక్ష. రిజర్వ్ బ్యాంకును ఇంకో 4-5 రోజులలో నీకు సర్దుతా నాకు వచ్చేదాన్ని బట్టి చేబదులు ఇవ్వని రిజర్వ్ బ్యాంకులో 4,000 కోట్ల రూపాయలు తెచ్చుకొని ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు నాడు జీతాలు ఇచ్చిన అధ్యక్ష. అందుకే దయచేసి మా ప్రభుత్వ ఉద్యోగులకి ఈ ప్రభుత్వం మీది, అన్ని లెక్కలు మీ ముందరనే పెడతా. ఏది ఎట్లా పంచుదామో చెప్పండి, ఏది ఆపుదాం ఏది పంచుదాం. మీ లెజిటిమేట్ రైట్ డిఏలు కావచ్చు, కరువు భత్యం కావచ్చు, ఇవన్నీ మీ లెజిటిమేట్ రైటే. కానీ నిజమైన జీతభత్యాలు 1వ తారీఖు నాడు ఇవ్వడానికే నిస్సహాయ పరిస్థితి ఉంది. నిస్సహాయ పరిస్థితి ఉన్నప్పుడు అప్పుడప్పుడు మనకు జ్వరం వచ్చినప్పుడు పథ్యం పాటిస్తాం అధ్యక్ష. మీకు ఐడియా ఉంది కదా అధ్యక్ష, కొంచెం ఆరోగ్యం ఇట్లయితే ఒక వారం రోజులు నాన్ వెజ్ తినడం మానేస్తాం, తెలుసు కదా అధ్యక్ష. మనం అట్లనే మనకి ఏదైనా పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత బలహీనంగా ఉన్నది. మా ప్రభుత్వ ఉద్యోగస్తులందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, అదనంగా ఏం కోరికలు కోరకండి. అప్పుడప్పుడు మా వాళ్ళే కాబట్టి కుటుంబ సభ్యులు కాబట్టి బెదిరిస్తారు, ధర్నా కోతాం, దీక్ష కోతాం, లేకపోతే బంధు పాటిస్తాం, లేకపోతే పెన్ను డౌన్ అంటారు, లేకపోతే అది డౌన్ అంటారు. ఏది డౌన్ అన్నా మొత్తం ప్రభుత్వం డౌన్ అయిపోతుంది. వాస్తవంగా అమ్ముదామన్నా మా దగ్గర ఏం లేదు, మా దగ్గర మా సొంతం ఏదైనా ఉంది అమ్మి పెట్టినా సరిపోదు. మనందరం జపాన్లో ఒక పద్ధతి ఉంది, నిరసన తెలపాలనుకుంటే ఒక 2 గంటలు ఎక్కువ పని చేస్తారంట అక్కడ ఉత్పత్తి. అంటే ప్రభుత్వానికి నిరసన తెలపాలనుకున్నప్పుడు జపాన్ లాంటి దేశంలో ఉద్యోగస్తులు ఒక 2 గంటలు అదనంగా పనిచేస్తారంట. అట్లాంటిది ఏదన్నా నూతన విధానాన్ని మా ప్రభుత్వ ఉద్యోగస్తులు తీసుకొని రోజుకొక 2-3 గంటలు అదనంగా పనిచేసి మా ప్రభుత్వానికి నిరసన తెలిపి ఆదాయాన్ని పెంచితే పెరిగిన ఆదాయాన్ని తిరిగి మీకు అందరికీ పంచుతాం. ఆదాయాన్ని పెంచడం పేదలకు పంచడమే ఈ ప్రభుత్వ విధానం. కాబట్టి మా మల్లన్న గారికి కూడా వాళ్ళందరితో సత్సంబంధాలు ఉన్నాయి. వారే మాట్లాడి ఆర్థిక మంత్రి గారికి కల్పించి ఈ డిఏలు ఈ పంచాయతీలు జర లేకుండా చూసి కొంతకాలం, ఎందుకంటే వచ్చిన వెంబడే వంచుతాం. ఒకవేళ వస్తుందా లేదా అనే దానికి ప్రతిరోజు ఆ రిజర్వ్ బ్యాంకు అది లెక్క చూసేది కూడా మనోళ్ళకి ప్రతిరోజు పొద్దున్నే మీటర్ చూపి ఉప ముఖ్యమంత్రి గారు, ఎందుకని అంటే ఒకవేళ మనం చెప్తుంది నిజమా అబద్ధమా అని అనుమానం కూడా లేకుండా అన్ని వివరాలు వాళ్ళకి చూపించండి. ఎందుకంటే వీళ్ళందరూ సహకరిస్తేనే ప్రభుత్వం ముందుకెళ్తుంది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము పదే కలుస్తున్నది అందుకే. ఉన్న అప్పులను డెట్ రీస్ట్రక్చర్ చేసుకోవాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించుకోవాలని, కొన్ని అదనంగా కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవాలని, కొన్ని కొత్త ప్రాజెక్టులకు కొత్త నిధులు మంజూరు చేయించుకోవాలని పట్టి విక్రమార్క గారికో నాకో శ్రీధర్ బాబు గారికో ఢిల్లీ వెళ్తే కాలుష్యానికి గొంతు నొప్పి, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు వస్తున్నాయి అధ్యక్ష ఒక్కరోజు అక్కడ ఉంటే. వీటన్నిటిని కూడా భరించుకుంటూ ఎందుకు పదే ఢిల్లీ ప్రయాణం చేస్తున్నాం అంటే కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందించాల్సిన అవసరం ఉంది, వాళ్ళతో సహకారం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. మేము గత పాలకులిగిన हमें कुछ नहीं चाहिए आपके प्यार बस है यानी आप प्यारों का दीवाना नहीं है अध्यक्ष, हम पैसों का दीवाना है क्योंकि हम बहुत कुछ देने का है गरीब लोगों को, दलित आदिवासी महिला सब लोगों के लिए हम कुछ करना है.
तो हमें प्यार के साथ साथ पैसे भी चाहिए, इसीलिए हम बार बार मोदी जी करने जा रहे हैं और बाकी के निर्मला सीतारामन जी सबको हम लोग मिल रहा है कि तेलंगाना तरक्की करना हमारा जिम्मेदारी है। इसीलिए हमारी जिम्मेदारी निभाने के लिए हम लोग कोशिश कर रहा है। దానికి పూర్తి స్థాయిలో సహకారం ఉండాలి. గవర్నర్ గారు వ్యవస్థలతోని మేము ఒక సత్సంబంధాలను పెట్టుకున్నాం. అటు న్యాయ వ్యవస్థ పట్ల, గవర్నర్ వ్యవస్థ పట్ల, కేంద్ర ప్రభుత్వం పట్ల, ఎన్నికల అధికారుల పట్ల, ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంస్థలతోని ఒక సత్సంబంధాలను ఏర్పరచుకొని ఒక మంచి పరిపాలన, గుడ్ గవర్నెన్స్ ఇవ్వాలనుకుంటున్నాం. ఈరోజు గవర్నర్ గారి ప్రసంగంలో చాలా విషయాలు మంత్రివర్గ ఆమోదం మేరకు ప్రస్తావించారు. ఈ సభలో కూడా అర్థవంతమైన చర్చ జరిగింది. మనం ఈ సభను అక్కడికి తీసుకెళ్ళాలి, అక్కడ ప్రారంభించుకోవాలని పోయినసారి కూడా ఇక్కడ మాట ఇచ్చినాం. కొంత పనులు వెనక ముందు జరుగుతూ ఉన్నట్టు వాటిని పూర్తి చేసుకుంటే పక్కనే ఉంటుంది. వీలైనంత మేరకు ఈ సభలోకి నేను వచ్చి కూర్చుంటా. విద్యా విషయంలో కూడా చాలా ప్రతిపాదనలు వచ్చినాయి. ఇంతకుముందు తమ చేంబర్లో మాట్లాడినప్పుడు ఓ రోజు ప్రత్యేకమైన చర్చ పెట్టుకుందాం. ప్రొఫెసర్ కోదాన్ రామ్ గారు, లేకపోతే ఏవిఎన్ రెడ్డి గారు, ఇతర మా విద్యా కమిషన్ కూడా కొన్ని ఇచ్చింది. రిఫార్మ్స్ ఏం తీసుకొద్దాం, ప్రక్షాళన ఏం చేసుకుందాం. 29,550 స్కూల్స్ ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, కానీ 24 లక్షల మంది మాత్రమే స్టూడెంట్స్ ఉన్నారు. అది 18,70,000 పడిపోయింది. ప్రైవేట్లో 11,000 పైచిలకు స్కూళ్ళు ఉంటే 36 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ప్రైవేట్లో 11,000 పైచిలకు స్కూలే 36 లక్షల విద్యార్థులకు చదువు చెప్తున్నప్పుడు అత్యంత అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఉన్న 29,550 ప్రభుత్వ పాఠశాలల్లో ఎందుకు 18 లక్షల పైచిలకే విద్యార్థులు ఉన్నారు? మన అందరం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రజాప్రతినిధుల నుంచి ప్రభుత్వ ఉద్యోగస్తుల వరకు, ముఖ్యంగా టీచింగ్ స్టాఫ్, ఒక విద్యార్థి మీద ఎంత ఖర్చు పెడుతున్నా ఒక అంచనా వేయండి. ఏవిఎన్ రెడ్డి గారికి అనుభవం ఉంది, నేను వారికి సూచన చేస్తున్నా. ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఇన్ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ డే స్కూల్, ఒక్కొక్క స్టూడెంట్ మీద ప్రభుత్వం పెడుతున్న ఖర్చు ఎంతనో విశ్లేషించండి. ఈరోజు ప్రైవేట్ స్కూల్లో ఒక విద్యార్థికి 2,000, 3,000 వాళ్ళ పేరెంట్స్ ఫీజు కడుతుంది పర్ మంత్. అంటే నెలకు వచ్చేవరకల్లా 25,000, 30,000 కట్టొచ్చు నాకు తెలిసి. పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్ కొన్ని మినహాయింపు దీనికి. కానీ అలా రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకుంటున్న పిల్లల మీద రాష్ట్ర ప్రభుత్వం 40,000 ఖర్చు పెడుతుంది దాదాపుగా. డే స్కూళ్ళల్లో చదువుతున్న విద్యార్థులకి 80,000 నుంచి 90,000 ఖర్చు పెడుతున్నాం పర్ ఇయర్. ఇవన్నీ మ్యాక్సిమం జీతభత్యాలు ఇతర సిబ్బందికే పోతున్నాయి. పిల్లలు ఉన్న దగ్గర టీచర్లు లేరు, టీచర్లు ఉన్న దగ్గర పిల్లలు లేరు. ఇది డిమాండ్ సప్లైలో కొంత తేడా ఉంది. ఈ విషయాలన్నిటిని కూడా చదువుకున్న వాళ్ళందరూ ఆలోచన చేయండి, ఈ ప్రభుత్వానికి సూచన చేయండి. వీటన్నిటిని సరిదిద్దాలనే చిత్తశుద్ధితోని మేము ప్రయత్నం చేస్తున్నాం. వీటన్నిటిని కూడా సరిదిద్దుదాం. మనం ఒక పాలసీ డాక్యుమెంట్ తెచ్చుకుందాం. పాలసీ లేకుండా మనం పని చేయలేం. నచ్చితే నజరానా, నచ్చకపోతే జుర్మానా విధానం ఈ ప్రభుత్వంలో ఉండదు అధ్యక్ష. అట్లాంటి విధానాలకు పులి స్టాప్ పెడదాం, పాలసీ అడాప్ట్ చేసుకుందాం, పాలసీ మీద చర్చ చేద్దాం. మనం ఆ పాలసీ ఫైనల్ చేసుకొని ఆ విధంగా ముందుకు వెళ్దాం. ఇంత సుదీర్ఘంగా గవర్నర్ గారి ప్రసంగం మీద చర్చ జరిగింది. దీన్ని మీ అందరి సభ్యుల ఆమోదంతో భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకుందామని తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష.